అందరికీ హాయ్ అండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నిన్నటి మార్నింగ్ నా రొటీన్ అనమాట. ఇంకా పొద్దున్నే మా వారైతే మటుకి నా కోసం పిల్లల కోసం టిఫిన్ అయితే తెచ్చారు. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి అని చెప్తే అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడైతే మటుకి నేను టిఫిన్ చేస్తున్నాను. మార్నింగ్ 8:30, 9 లోపలే టిఫిన్ అనేది కంప్లీట్ చేస్తానన్నమాట. ఎందుకంటే 6ంటికే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటాను. ఇంకా పెందల కాడే టిఫిన్ తినేసి ఇంకా టీ అనేది తాగుతానమాట. ఇంకా నిన్నటి కర్రీ అయితే మటుకి నేను దోసకాయ పప్పు అయితే చేశానమాట. ఎక్కువ కూడా నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే గ్యాస్ రేట్లు పెరిగి దొరకట్లేదు అన్న తర్వాత కాడి నుంచి నేను ఇలా రైస్ కుక్కర్ ఎక్కువ యూస్ చేస్తానమాట. రైస్ అయితే ఓన్లీ రైస్ కుక్కర్లోనే పెడుతున్నాను. పప్పు కానీ గుడ్లు ఉడకబెట్టాలన్నా ఇలాంటి వాటికి ఎక్కువ రైస్ కుక్కరే యూస్ చేస్తున్నాను. గ్యాస్ కొంచెం కలిసి వచ్చిద్దని చెప్పేసి ఇంకా పిల్లలకు పాలు కాయాలన్నా లేదు కర్రీస్ చికెన్ ఇలాంటి వండాలంటే మటుకి గ్యాస్ మీద అయితే వండుతున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడ పిల్లల కోసం పాలు అయితే తీసి నా కోసం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. టీ తాకుండా అసలు ఉండలేకపోతున్నానండి. ఒక్క పూటైనా టీ తాగాల్సిందే నేనైతే మటుకి. ఇంకా మా చిన్న పాప లెగంగానే ఫస్ట్ పాలు అయితే తాగిద్ది. తనకు పాలు ఇచ్చేసి నేనైతే టీ తాగుతున్నాను. ఇంతలోకి మా పెద్ద పాప కూడా లెగిసి వచ్చిందండి. తన కోసం టిఫిన్ ఇచ్చేసి ఇంకా తనకు కూడా పాలు కాసి ఇచ్చాను. మార్నింగ్ అయితే రొటీన్ ఇలా హడావుడిగా ఉంటుంది. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే అమ్మయ్య అనిపించిద్ది అనమాట. ఇంకా పని అంతా అయిపోయినాక వచ్చిన అంట్లన్నీ కూడా తోముకుంటున్నాను. వంట చేసినప్పుడు అంట్లు వస్తాయి కదండి, అవన్నీ కూడా. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూసి వెళ్ళకపోతే ఒక లైక్ చేయొచ్చు కదా.